ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా కడప నగరంలోని ప్రేమాలయ నిరాశ్రయాల వసతి గృహంలో వైసీపీ నాయకులు గుంటి నాగేంద్ర ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కడపలో అనేక కార్యక్రమాల్లో వేలాది మంది యువకులు కానీ నాయకులు కానీ పాల్గొని ఆ మహా నాయకుడిని స్మరించుకోవడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన సాయం పొందని ఇల్లు అనేదే రాష్ట్రంలో లేదని ఆయన జన్మదిన జయంతి వేడుకగా నేను తెలియజేసుకుంటున్నాను. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది. ఆయన అనేక కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ అయితేనేమి, మంచి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఇటువంటి మహోన్నతమైన పథకాలను ఆయన సృష్టించి ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా అందరికీ అండగా ఉన్న నాయకుడు. ఈరోజు మనం తెలంగాణలో కూడా ఆయన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆయన్ని స్మరించుకోకుండా ఏ కార్యక్రమము చేయలేనటువంటి పరిస్థితి అటువంటి ఆయన ఉపయోగపెట్టిన పథకాలను దేశవ్యాప్తంగా కూడా ఎన్నో రాష్ట్రాల్లో అమలు చేయడం జరిగింది. ఆ నాయకుడికి మేము ఘన నివాళిని తెలియజేసుకుంటున్నాము. వ్యవస్థలోనే రాజశేఖర రెడ్డి గారు ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఆ బెంచ్ మార్క్ని రీచ్ అవ్వడానికే మిగతా వాళ్ళందరూ ప్రయత్నం. అంటే తీసుకొచ్చినటువంటి ఆ సమూలమైన మార్పులు ఒక రాజకీయ వ్యవస్థలో పేద మధ్యతరగతి వాళ్ళు ఏ విధంగా అయితే డెవలప్మెంట్ జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందో అనే విధంగా పథకాలను రూపొందించి ఆ పథకాలని దేశవ్యాప్తంగా అందరూ దాన్ని ఒక ఫాలో అయ్యే విధంగా ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇదేదో స్వచ్ఛందంగా ఎవరికి ఒక పార్టీ విప్పు కానీ ఎవరికి ఏమీ లేదు. అలాంటి స్వచ్ఛందంగా అందరూ జనాలు పాల్గొని ఈ కార్యక్రమాల్ని జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ ప్రేమాలయం అనేటువంటి నిరాశ్రయులకు సంబంధించి ఈరోజు అన్నదాన కార్యక్రమం అనేటువంటిది మన యూపీ ఆధ్వర్యంలో, అదేవిధంగా డాక్టర్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. సో దీన్ని డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి ఒక ఘన నివాళిగా మేము చేస్తాం. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.